వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. అలానే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా కమ్యూనిటీ అంటే మీకు జీకే అప్డేటెడ్గా క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే ఈజీగా అవుతుంది. అలానే మన మొబైల్ యాప్లో ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్గా అన్నీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. స్టడీ మెటీరియల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలానే వీడియో క్లాసెస్లు కూడా కొన్ని ఫ్రీగా ఇచ్చాను. సో దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. మనకేమేమి ఇచ్చాడు? ఈ సమ్ ఆఫ్ 2600 ఇస్ డివైడెడ్ అమాంగ్ ది పీక్యూఆర్ఎస్లకి పంచాలంట. మనకి P/Q షేర్ అన్నది 2:3 ఇచ్చాడు. Q/R అన్నది 2:3 అని. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? R/S అన్నది 2:3 అని. చేస్తే ఏమొచ్చిందండి? మొత్తం ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ 3తో ఎండ్ అయింది కాబట్టి 3, ఇక్కడ 3తో ఎండ్ అయింది కాబట్టి 3, ఇక్కడ 2తో ఎండ్ అయింది కాబట్టి 2, ఎండ్ 2. ఏమొచ్చిందండి? 8:18. ఏమొచ్చిందండి? అంటే ఇవేంటి? పీక్యూఆర్ఎస్ఎల్ కదా. మనల్ని అడిగిందాడు ఓన్లీ పీ పార్ట్ అడిగాడు. అంటే 8 భాగాలు ఎంత? 8 భాగాలు ఎంత కాబట్టి 8 పోయిన నెంబర్ ఎత్తుక్కుంటే 321 ఉందండి. కాబట్టి ఆన్సర్ అంటే 320. లేదనుకుంటే 30, 50, 58, 65. 65 భాగాలు 2600 అయితే 8 భాగాలు ఎంత? అంతే కదండి. 8 భాగాలు ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది? 2600 × 8/65 చేస్తే ఏమైంది? 13 5 సార్లు, 13 2 సార్లు అంటే 200. 200లో 40 సార్లు. 40 × 8 అంటే ఎంత అండి? 40 × 8 320. సరిపోయింది కదా ఫస్ట్ ఆప్షన్. మనం ఏంటి ప్రాసెస్ చేయకుండా ఆప్షన్తోనే ఎలిమినేట్ చేసాం అన్నమాట. మనకేమి ఇచ్చాడండి? రాముకు జూలైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి 3 రెట్లు అంట. ఇప్పుడు ప్రతి నెల ఆదాయం X అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు జూలైకి వచ్చేది ఏంటి? ప్రతి నెలకు వచ్చేదానికి 3 రెట్లు అంట. మనల్ని అడిగింది ఏంటి? అతను జూలైలో వచ్చే ఆదాయం సంవత్సరం మొత్తం ఆదాయం. జూలైలో వచ్చే ఆదాయం ఏమైందండి? 3x. ఇక్కడ మనకి జూలైలో 3x ఉందంటే మిగతాయి 11 నెలలు ఉంటాయి. అంటే 11x ప్లస్ 3x కదా. చేస్తే ఏమొచ్చిందండి? 3x = 14x. x పోతే ఏమైందండి? 3:14. ఆప్షన్ ఫస్ట్. మనకేం ఇచ్చాడండి క్వశ్చన్లో? ఒకడు 15 మీటర్ల ఎత్తు గల స్తంభం యొక్క అగ్రభాగాన్ని 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. అతడి ఎత్తు 1 మీటర్ అంట. ఏమంటే మొత్తం ఎత్తు 15 ఇచ్చాడండి. అతని ఎత్తు 1 అంటే అక్కడి నుంచి అక్కడ పైకి ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్ ఉంటుంది. ఆడు మనల్ని అడిగింది ఏంటి? అతడు స్తంభానికి గల దూరం ఎంత? అతడికి స్తంభానికి గల దూరం ఎంత? ఆడు మనల్ని అడిగింది ఏంటిదండి? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఎంత అని అడిగాడు. ఈ పైది ఎంత అండి? 14. ఎంత డిగ్రీలతో చూస్తాను అంటున్నాడు? 30 కోణం. అంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటిది? ఆసన్న భుజం. ఆసన్న భుజం కావాలంటే tan 30 తీసుకుంటే సరిపోద్ది కదా. ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఆసన్న భుజాన్ని ఏమనుకున్నాం? X. tan 30 అంటే ఎంత అండి? 1/√3 = 14/x. క్రాస్ మల్టిప్లై చేస్తే x = 14√3 మీటర్స్. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడండి? ఇచ్చిన ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దగా అమర్చాలి కదా. ఇప్పుడు మనకి ప్రతి అందులో భిన్నాలు ఒకటే ఉన్నాయి. భిన్నాలు ఏమేమి ఉన్నాయండి? 2/7 ఒకటి, 1/5, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 3/4. ఏమండి ఈ 2 ప్రాసెస్లో చేయొచ్చు. ప్రతిదీ 0 పెట్టుకొని చేయండి. 0 పెట్టుకొని చేస్తే ఏమొచ్చిందండి? 20/7 అంటే 7 14, 6 ఉంటుంది కాబట్టి 7 8 56. నెక్స్ట్ 10/5 అంటే 2, 10/2 అంటే 5,
30/4 అంటే దాదాపు 7 కన్నా ఎక్కువ కదండి. 7 కన్నా ఎక్కువ. ఇప్పుడు అన్నిటికన్నా చిన్నది ఏదండి? ఇదిగో ఇది చిన్నది. అంటే 1/5 చిన్నది. దాని తర్వాత చిన్నది ఏదండి? 2/7. అంతేనండి. ఈ ఆర్డర్‌లో ఉన్నాయి చూసుకోవాలి. ఎన్ని ఆప్షన్లు ఉన్నాయండి? 1. ఏంటి మన ఆప్షను? సెకండ్‌ది. సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఏం ఇచ్చాడండి? ఒక ఉమ్మడి వ్యాపారంలో ఏబీసీ అది తప్పడిందంటే డి కాదు. ఏబీసీలో 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారి ఒక బిజినెస్‌లో ఒక ఉమ్మడి వ్యాపారం ఏబీసీడీలు పెట్టుబడులు 5:6:8 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారండి. లాభంలో వారి వాటాల నిష్పత్తి 4:3:12. అయినా వారు పెట్టిన కాలాల నిష్పత్తి అంటే పార్ట్నర్‌షిప్ అండి. అంటే పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు ఏంటండి? లాభం కదా! అక్కడ ఏమని ఇచ్చాడు? ఆళ్ళ పెట్టుబడులు ఎలా ఉన్నాయంట? 5:6:8 లాగా ఉన్నాయంట. అంతే కదండీ! కానీ ఆళ్ళు పెట్టిన కాలాలు అడిగాడనమాట. కాలాలు మనకు తెలీదు. కానీ ఆ లాభాల నిష్పత్తి ఏమని ఇచ్చాడండి? 4:3:12 అని ఇచ్చాడనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 8, 15 ఇప్పుడు ఏమైద్దండి? 5/8 40, 6/5 30, 8/15 120, 0, 0, 0 క్యాన్సిల్ అంటే 4:3:12 సరిపోయింది కదండి కాలాల నిష్పత్తి. ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. ఏం ఇచ్చాడంటే కారులో ఒక వ్యక్తి పి నుండి క్యూకి ఉదయం 8 గంటలకు బయలుదేరాడంట. ఇది పి అనుకుంటే ఇది క్యూ కదండి. ఉదయం 8ంటికి బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు బయలుదేరాడంట. గంటకి 9 గంటకి 9 కిలోమీటర్ల వేగంతో 3 గంటల్లో అంటే అతను 3 గంటలు వెళ్ళే దూరం ఎంతండి? 270 కిలోమీటర్లు వెళ్తాడు. మొత్తం దూరం 510 అన్నాడు కదా! 270 అయితే రిమైనింగ్ చేస్తే ఎంత వచ్చిద్దండి? 240. ఈ రెండు కూడితే ఎంత అన్నాడు? 5:10 సరిపోయింది కదండి. ఇప్పుడు దీని వేగం ఎంతండి? 90తో వెళ్ళాడు. దీని వేగం ఎంతండి? తర్వాత 80కి వెళ్ళాడు కదా! ఇప్పుడు ఏమైద్దండి? 90, 80 వేగం అంటే 3 గంటలు పట్టింది ఇక్కడ. 3 అవర్స్ కదండి. 270/30. ఇప్పుడు ఇక్కడ వేగం ఏమి వచ్చిందండి? 240/80 అంటే 3. ఇప్పుడు మొత్తం కలిపితే టోటల్ ఎన్ని గంటలు పట్టినట్టండి? 6 గంటలు. 6 గంటలు అంటే ఇంతకు ముందు 8ంటికి బయలుదేరాడు. ఇప్పుడు 6 గంటలు కలిపితే ఎంత అయిద్దండి? 14 గంటలు. 14 గంటలు అంటే ఏంటి? 2ంటికి అంటే 8, 6, 14 కదా! 12 తర్వాత ఇంక 2 గంటలు ఉంటాయి. అంటే ఎంత అండి ఆన్సరు? 2 PM. అంటే ఆప్షన్ సెకండ్. ఏమిచ్చాడండి? 10 నుంచి 50 మధ్యలో ఉన్న ప్రధాన అంకాల్లో వాటి అంకెల స్థానాలు మార్చినప్పటికీ ప్రధాన అంకాలుగా ఉన్నటువంటి సంఖ్యలు అంతే కదండి. అంటే ఏంటి? ఇప్పుడు 10 నుంచి 50 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటండి? 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 అంతే కదండి. మార్చినప్పటికీ ప్రధాన సంఖ్యలు. ఒకటి మారిస్తే ఏమైద్దండి? 11 అయింది. కాబట్టి అది ప్రధాన సంఖ్య కదా. సంఖ్యల్లోనే అంకెలు మార్చాలండి ఇటు అటు. అంకెల స్థానాలు మారిస్తే 11 అయింది. 11 అయింది కదండి. 1 నెక్స్ట్ 1, 3 చేస్తే ఏమైద్దండి? 1, 3 చేస్తే 31 అయింది కదండి. 2 నెక్స్ట్ 47 చూసుకుంటే ఇది 74 సరి సంఖ్య వచ్చింది అవ్వదు. 43 అంటే 34 సరి సంఖ్య వచ్చింది అవ్వదు. 41 అంటే 14 సరి సంఖ్య వచ్చింది అవ్వదు. ఇదేం వచ్చిందండి? 13 అయిద్దా అవ్వదండి. ఈ మార్చండి 92 అయిద్దా అవ్వదు.
ఎందుకంటే 92 2 పోతే అన్ని పోతాయి, ఇందులో పోయింది. నెక్స్ట్ ఏంటిదండి 17. 17 అంటే 71. 71 ప్రధాన సంఖ్య కాదా చెప్పాలి. నెక్స్ట్ 91 అండి. 91 ఎందులో పోయిద్దండి 13. 13 మరి 7లో పోయింది 91, కాబట్టి అవ్వదు. ఇప్పుడు 31 అండి. 13 4. 37 అంటే 73. 73 అయిద్దా అవుదా? 73 ఇందులో పోయిద్దండి, ఇందులో కూడా పోదు. కాబట్టి ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 5. ఆప్షన్ ఫస్ట్. ఏమిచ్చాడండి 1/7000 యొక్క దశాంశ విస్తరణలో 7000వ దశాంశ స్థానంలో గల అంకె ఎంత అన్నాడండి. అంటే ఎక్కడి నుంచి అండి విస్తరించాలంట. అంటే ఎంత 1/7000 ప్లస్ అలా విస్తరిస్తే 2/7000, అలా విస్తరిస్తే 3/7000, అలా అంశానికి వెళ్తే ఎన్నో టర్మ్ అండి అడిగింది 7000 టర్మ్ అంట. 7000 టర్మ్ ఏమైందండి 7000/7000 అంటే ఎంత 7000/7000 అంటే 1. ఆప్షన్ ఎంత అండి 3. రెండో ఆప్షన్. క్రింది వానిలో 0.333 ఇంటూ 0.25 ఇంటూ 0.499 ఇంటూ 0.125 ఇంటూ 24ల లబ్ధపు ఒక అత్యంత సమీప ఉజ్జాయిని అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే ఇవన్నీ వచ్చే దగ్గరకున్న విలువ కట్టాలండి. 0.33 అంటే ఎంత అండి 1/3. 2.25 అంటే ఎంత అండి 1/4. ఇప్పుడు 0.49 అంటే 0.5 కదా, 0.5 అంటే ఎంత 1/2. 0.125 అంటే ఎలా రాయొచ్చండి మీకు తెలియకపోతే 125/1000గా రాయొచ్చా రాయకూడదు చెప్పండి. ఇంటూ 24. ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ అండి 25. 5 టైమ్స్ 25 40 చేస్తే ఏమొచ్చిందండి 5/40 అంటే 1/8. 8 ఎన్నిసార్లు 3 టైమ్స్. 3 క్యాన్సిల్. ఈ మిగతా ఏం మిగిలింది 4 ఇంటూ 2 8 మిగిలింది. ఆప్షన్ థర్డ్. ఏమి ఇచ్చాడండి 20 25 35 మరియు 40 భాగించగా వరుసగా 14 19 29 మరి 34 శేషాలు గల అత్యంత చిన్న సంఖ్య. చిన్న సంఖ్య అంటే ఏంటంటే కసాగే కదా అని అడిగింది. 20 25 20 25 35 40 వరుసగా శేషాలు ఎంత అండి 14 19 29 34 చేస్తే ఎంత వచ్చిందండి 6. సరిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి 20 25 35 40లా కసాగ్ కట్టాలి అంతే కదా. ఇప్పుడు కసాగ్ ఎంత వచ్చిందండి 20 25 35 40ల కసాగ్. దీంతో చేద్దాం 5 ఎన్నిసార్లు 4 సార్లు. 5 ఎన్నిసార్లు 5 సార్లు. 5 ఎన్నిసార్లు 7 సార్లు. 5 ఎన్నిసార్లు 8 సార్లు. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏంటంటే చిన్న నెంబర్ ఇది 4 యొక్క గుణిజం 8 వచ్చేది కాబట్టి చిన్న నెంబర్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. మనకు వచ్చేది ఏంటిదండి ఇక్కడ ఇంక మిగిలేది ఏంటిది 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 8 అంతే కదండి. 5 5లు 25 25 25 8లు 200 200 ఏళ్ళ 1400 200 ఏళ్ళు ఎంత అండి 1400. ఈచ్ టైం 6 మిగిలిపోతుంది కదా, మరి 6 తీసేయాలి కదా. తీసేస్తే ఎంత వచ్చింది 1394.
ఒక సంవత్సరం 1999లో 2500 పెట్టుబడితో శేఖర్ అనే అతను ఉన్నాడంట. శేఖర్ పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరానికి ఎంత పెట్టినట్టండి అంటే 2000 సంవత్సరంలో అతను 2500తో పెట్టుబడి ప్రారంభించాడు. ఇది ఎప్పుడు 99లో. ఒక సంవత్సరం తరువాత అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు ఒక సంవత్సరం ఉన్నట్టు. ఒక సంవత్సరం తర్వాత ఎంత పెట్టాడంటండి 2000 సంవత్సరంలో 10,000 అదనంగా పెట్టుబడి పెట్టాడంట. అంటే ఇంతకుముందు 2500, ఇప్పుడు 10,000 కలిపితే ఎంత అయిద్దండి 35,000 పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంట రాజీవ్ అనే అతను 3,500 పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిశాను. రాజీవ్ ఎంత అండి పెట్టింది ఇప్పుడు 35,000 అంతే కదా. మరో సంవత్సరం తర్వాత శేఖర్ అంటే ఇక్కడికి ఎంత వచ్చినట్టండి ఇక్కడ మరొక సంవత్సరం తర్వాత శేఖర్ ఎంత పెట్టాడండి శేఖర్ అదనంగా 10,000 పెట్టుబడి పెట్టింది. అంటే ఎంత అయింది 45,000 అయింది. 45,000 35,000 పెట్టుబడితో జతిన్ అనేవాడు అతనితో కలిశాను. జతిన్ ఎంత అండి 35,000 అతనితో కలిశాను. ఇప్పుడు మన రాజీవ్ గురించి ఏం చెప్పాడు చూడండి ఒకసారి. 10,000 పెట్టుబడి పెట్టి మరియు 35,000 పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిసాను. అంటే ఎన్ని సంవత్సరాలు కలిసాడండి మనోడు. రాజు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు వర్క్లో 2 సంవత్సరాలు. మనోడండి 1 సంవత్సరం ఉన్నట్టు అంతే కదా. ఇప్పుడు చేస్తే ఏమొచ్చుద్ది నిష్పత్తులు కడదామని మొత్తం లాభం ఎంత ఇచ్చాడు 1,50,000 ఇచ్చాడు. ఇప్పుడు చేస్తే ఏమొచ్చుద్దో చూడండి. అన్నిటిలో 3 సున్నాలు కామన్ కదండి. అన్నిటిలో 3 సున్నాలు క్యాన్సిల్ చేయొచ్చా చేయకూడదా 3 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందండి 25 35 ఎంత 60 60 45 105 105:30:2 ఎంత అండి 35 × 2 అంటే 70 ఈస్ట్ ఎంత మిగులుద్దండి 35. ఆడిచ్చింది ఏంటండి ఇప్పుడు ఇందులో కామన్ ఏమైనా ఎక్కం పోతాయండి. 5 ఏకం ఎన్నిసార్లు 21 సార్లు, 5 ఏకం ఎన్నిసార్లు 14, 5 ఏకం ఎన్నిసార్లు 7 సార్లు. ఇప్పుడు మొత్తం కలిపి నిన్నడు అడిగింది ఎవరండి 1999 ప్రారంభించి నుండి 3 సంవత్సరాల్లో చివరి పొందిన మొత్తం లాభం అయినా రాజీవ్ ఓటా ఎన్ని భాగాలండి రాజీవ్ ఓటా ఎన్ని భాగాలు 14 భాగాలు. అంటే 14 భాగాలు ఎంత మొత్తం ఎన్ని భాగాలు 20 30 37 41 42 భాగాలు. 42 భాగాలు 1,00,000 అయితే 14 భాగాలు ఎంత అంతే కదండి. 6 ఎన్నిసార్లు 7 సార్లు 7 6 ఎన్నిసార్లు అండి 7 సార్లు 6 ఎన్నిసార్లు 25 100. ఈ 7 ఎన్నిసార్లు అండి ఇందులో 2 సార్లు చేస్తే ఏమొచ్చిందండి 50. 2 × 25 కదా 50. ఆప్షన్ ఎంత అండి సెకండ్ ఆప్షన్. ఏమి ఇచ్చాడండి ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారంటే ఎవరు ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారంట. మొత్తం కలిపి 5 లక్షలు పెట్టుబడి పెట్టారంట. ఏ అన్నది ఎంత అండి 4,000 40,000 మోర్ దాన్ బి. నెక్స్ట్ బి అనేది ఏంటిదండి 50,000 మోర్ దాన్ సి. అయినా బి సంవత్సరం మొత్తం చివర బి లాభం సంవత్సరాంతరంలో బి ఓటా 25,000 అయితే ఏ ఓటా ఎంత ఇప్పుడు ఏమైందండి మొత్తం కలిపి 5 లక్షలు కదా. ఇప్పుడు మనం A + B + C = 5 లక్షలు. ఏ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 40,000 ప్లస్ బి సిఎక్స్ అనుకున్నాం అనుకోండి. సిఎక్స్ అనుకుంటే సి ప్లేస్లో ఎక్స్ రాసేయచ్చు.
పి ప్లేస్లో ఏం రాయొచ్చు, 50,000 ప్లస్ ఎక్స్, 50,000 ప్లస్ ఎక్స్. బి 50,000 ప్లస్ ఎక్స్ అనుకోండి, ఏ ఎంత అయింది, బి ప్లేస్లో 50,000 ప్లస్ ఎక్స్ పెట్టండి. 50,000 ప్లస్ ఎక్స్ పెడితే ఏమైందండి, ఏ అన్నది 90,000 ప్లస్ ఎక్స్ అయింది, అంతే కదా. ఏ అన్నది 90,000 ప్లస్ ఎక్స్ అయింది. మొత్తం కలిపి ఎంత అండి, 5 లక్షలు అని అడిగిచ్చేసాడు. కాబట్టి ఏమైంది, 90,000 50,000 1,40,000. 90,000 50,000 ఎంత అండి, 1,40,000. ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ఈ ఎక్స్ ఈ ఎక్స్ మొత్తం కలిపితే 3x, 3x. 5 లక్షల్లో నుంచి 1,40,000 పోతే ఎంత అండి, 3,60,000. 3,60,000 అంటే ఎక్స్ 3,60,000 బై 3 కదా, 3,60,000 బై 3 చేస్తే ఎంత అండి, 12. అంటే ఒక్కొక్కటి ఎంత అండి, 1,20,000. ఎక్స్ 1,20,000. ఎక్స్ అంటే ఎవరిది, సి. ఎక్స్ అంటే ఎవరిది, సి. సి 1,20,000 అయితే సి 1,20,000 అయితే బి ఎంత అండి, 1,20,000 ప్లస్ 50,000 ఎంత అయింది, 1,70,000. ఇది 1,70,000 అయితే ఇదెంత అయిద్దండి, ఇంకో 2,01,000 అన్నమాట. ఇప్పుడు ఏమయ్యాడు, బి లాభం. బి లాభం ఎంత అన్నాడండి, 25,000. అంటే ఎంత ఇవి, ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 4 సున్నాలు 4 సున్నాలు 4 సున్నాలు పెట్టుబడి నిష్పత్తి. అంటే 17 భాగాలు 25 అయితే నేను అడిగింది ఎంత అండి, 21 భాగం ఎంత, 25 × 21 డివైడెడ్ బై 17 చేస్తే ఎంత వచ్చిందండి, 500. 565 చేస్తే ఎంత వచ్చిందండి, 17. 17 3 51. 51 51 పోతే 55. 17 3 ఏమి ఇచ్చాడండి, 3 పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఏబిసి. అయితే ఏ అన్నది 40,000 మోర్ దాన్ బి. ఏ అన్నది 40,000 మోర్ దాన్ బి, అంతే కదండి. బి అన్నది 50,000 మోర్ దాన్ సి. అయితే బి షేర్ 25,500 అయితే ఏ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు, అంతే కదండి. ఇప్పుడు ఏంటి, సీన్ ఎక్స్ అనుకున్నాం అనుకో, సీన్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు మొత్తం కలిపి ఎంత ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి అది పెట్టుబడులు ఎంతని ఇచ్చాడండి, 5 లక్షలు ఇచ్చాడు. సి ఎక్స్ అనుకుంటే సి ప్లేస్లో ఎక్స్ రాయొచ్చా, రాయకూడదా. అప్పుడు బి ఏమైద్దండి, 50,000 ప్లస్ ఎక్స్. బి ఏమైద్ది, 50,000 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఏ ఏమైద్దండి, బి ప్లేస్లో 50,000 ప్లస్ ఎక్స్ రాయాలి. అంటే బి ప్లేస్లో 50,000 ప్లస్ ఎక్స్ రాస్తే ఏ ఏమైద్దండి, ఏ ఏమైద్ది 90,000 ప్లస్ ఎక్స్. మొత్తం కలిపి ఎంత అని ఇచ్చాడు, 5 లక్షలు అని ఇచ్చాడు. అప్పుడు ఏమైద్దండి, 5 లక్షల్లో నుంచి 1,40,000 పోతే 5 లక్షల్లో నుంచి అంటే 2 సున్నాలు రాసుకుంటున్నా, 5 లక్షల్లో నుంచి 1,40,000 పోతే ఎంత అండి, 3 లక్షల ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏమొచ్చింది, 3,60,000. అది దేనికి సమానం అయింది, 3x సమానం. 3x 3,60,000 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమైందండి, 360/3 అంటే 1,20,000, అంతే కదా. ఎక్స్ 1,20,000
1,20,000. ఎక్స్ 1,20,000 అంటే బి ఎంత పడుద్దండి? 1,20,000 అంటే 1,70,000. నెక్స్ట్ ఏ ఎంత పడుద్ది? 2,100,000. ఇప్పుడు ఆడు ఏమి ఇచ్చాడండి? బి ఇచ్చేసాడు. బి ఎంత ఇచ్చాడు? 17 భాగాలు 25,5,0 అయితే నేను నన్ను అడిగింది ఏంటండి? 21 భాగాలు ఎంత అని అడిగాను. 21 భాగాలు ఎంత అని అడిగాడు, అంతే కదండి. ఇప్పుడు 17 255 ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? ఒక్క 17 పోతే ఎంత మిగులుద్దండి? 17 అంటే 85. 17 5 అంటే 1,500. అంటే ఇప్పుడు ఏమైందండి? క్వశ్చన్ మార్క్ కావాలంటే 21 ఇంటూ 1,500 చేస్తే ఎంత వచ్చిద్దండి? 2 సున్నాలు. ఒక్క 15 అంటే 5, ఒకటి ఉంటుంది. 15 2 30, 31. ఎంతండి? 31,500. ఎవరి ఓట? ఏ ఓట. ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేకమైన విడిభాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2,000 సరఫరా చేయడానికి ఒప్పుకున్నాను. అతని అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిల్లో 5% నాణ్యత పరీక్షలో నెగ్గకపోయినప్పటికీ అతనికి 20% లాభిస్తుంది. కానీ సరఫరా అయిన విడిభాగాల్లో 50% తిరస్కరణకు గురైనవి. అప్పుడు ఉత్పత్తిదారునికి కలిగిన నష్టం ఎంత? అది క్వశ్చన్ అండి. అయితే ఇప్పుడు మనం మొత్తం ఎన్నండి? మొత్తం తీసుకున్నది అతను ఎన్ని తీసుకున్నాడు? 25. ఒక్కొక్కటి ఎంత చొప్పున? 2,000 చొప్పున. కానీ ఏంటి? అతని అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిలో 5% నాణ్యత క్షీణించిందంటండి. అంటే 5% క్షీణిస్తే ఇంకెంత వస్తాయండి అతని దగ్గర? ఇప్పుడు 1,900 ఎంత అండి? 25, అంతే కదా. 5% అంటే ఇప్పుడు 2,000లో 5% కదండి. 5% అంటే 100 చేస్తే ఎంత అంటే 100. అంటే 2,000లో 100 పోతే ఎంత అండి? 1,900. 5% పర్సెంట్ అతనికి ఎంత వచ్చిందంట? 25% ప్రాఫిట్ వచ్చిందంట, అంతే కదా. ఇప్పుడు ఎంత అండి? 125 అన్నది 125 అన్నది 25 ఇంటూ 125 అన్నది 25 ఇంటూ 1,900 అయితే 100% ఎంత? అంతే కదండి. ఇప్పుడు చేస్తే ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు 5 ఎన్నిసార్లు? 5 సార్లు. 5 ఎన్నిసార్లు? 4 సార్లు. మళ్ళీ ఇందులో 5 ఎన్నిసార్లు? 5 సార్లు. చేస్తే ఎంత వచ్చిందండి? 85,000 ఇంటూ 4 చేస్తే ఎంత? 8 4 36, 5 4 20. అంటే ఎంత అండి? 38,000. 38,000. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు మనం మొత్తం అమ్మింది ఎంత? 38,000 అమ్మి. కానీ సరఫరా చేసిన వాటిలో 50% తిరస్కరణకు గురైనాయి అంట. సరఫరా చేసినట్లు 50% తిరస్కరణకు గురైతే ఎంత అండి? ఇప్పుడు 1000 పీసులే ఉంటాయి మన దగ్గర. 1000 పీసులు ఒక్కొక్కటి ఎంతకు అమ్మాలి? 25కి అమ్మాలి. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 25,000. అసలు అమ్మాల్సింది 38,000. ఇప్పుడు అమ్మింది ఎంత? 28,000. భేదం ఎంతండి? అదే కదా మరి, అతనికి నష్టమే కదా వచ్చింది. మరి నష్టం ఎంత వచ్చిందండి ఇప్పుడు? 13,000. ఏమి ఇచ్చాడండి? కొంత సొమ్ము పి 2 సంవత్సరాలకి చక్కెర వడ్డీతో కలిపి 29,400. 3 సంవత్సరాల చక్కెర వడ్డీతో కలిపి 34,300. అంటే 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి చక్కెర వడ్డీ భేదం చూద్దామండి. ఎంత వచ్చింది? 3 4 3 229 4 3 0 0 9 ఎంత వచ్చిందండి? 49,000. ఈ 49,000 అన్నది ఏంటిది? 1 సంవత్సరానికి వచ్చిన వడ్డీ. ఇప్పుడు ఏంటి? అసలులో నుంచి వడ్డీ తీసేస్తే ఎంత వచ్చిందండి? ఇప్పుడు ఎంత? వడ్డీ బై వచ్చిన మొత్తం ఎంత? 29,4 ఇంటూ
100. ఇది చేస్తే 2 సున్నాలు క్యాన్సిల్ చేయండి. 7 సార్లు 7 7 4 28 2 7 ఎన్నిసార్లు 6 సార్లు అంటే 100/6. 100/6 అంటే ఎంత అండి? 100/6 అంటే 50/3. 50/3 అన్నది వడ్డీ రేట్. అది కాకపోతే మనకు కావాల్సింది ఏంటి? తీసుకున్న సొమ్ము ఎంత అన్నది. అసలు తీసుకున్నది ఎంత అండి? అదే కదా మనకు తెలియాల్సింది. అది ఎక్స్, దాన్ని ఎక్స్ అనుకున్నారు. వడ్డీ రేట్ అంటే మొత్తం ఎంత అయిద్దండి? 150/3 మొత్తం ఇంటూ 100 ఇంటూ 150/3 ఇంటూ 100 కాబట్టి 300 రాసి. ఇది దేనికి సమానం అయింది? ఇదేంటి? 2 సంవత్సరాల మీద వచ్చిన మొత్తం ఎంత అండి? 29 4 2 0 చేస్తే ఏమొచ్చింది? ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 15 20 సార్లు మళ్ళీ 15 20 సార్లు 20 20 400 ఇంటూ 400 2 సున్నాలు 4 4 16 20 36 1 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వడ్డీ భేదం అండి. ఎంతది? 3 4 3 2 సున్నాల్లో నుంచి 2 9 4 2 సున్నాలు ఏమండి? 0 0 చేస్తే ఎంత అండి? 9 పోతే ఎంత ఉండదని 4. 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అండి? 4. ఇప్పుడు వడ్డీ రేటు కడతాం. వడ్డీ రేటు కట్టాలంటే వడ్డీ బై మొత్తమే కదండి ఇంటూ 100 చేస్తే ఎంత అండి? 2 సున్నాలు 2 0 7 సార్లు 7 ఎన్నిసార్లు అండి? 7 4 28 42 మళ్ళీ 7 6 సార్లు పోతే ఎంత అండి? ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయంటే 100 అంటే 100/6 అంటే ఎంత అండి? 50/3 అంటే 16 2/3. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఆయన మొత్తం ఇచ్చాడు కదండి. 2 సంవత్సరాలుగా ఆయన మొత్తం ఎంత ఇచ్చాడు? ఇప్పుడు 2 సంవత్సరాలుగా అయిన మొత్తం 2 సంవత్సరాలుగా అయిన మొత్తం ఎంత? అవి అసలు ఎంతో కడుతున్నాం. ఇప్పుడు ఏమైందండి? 16 2/3 అంటే 116 2/3 ఇంటూ 100 ఇంటూ 116 2/3 ఇంటూ 100 చేస్తే ఎంత అండి? 300 అంటే 350/3 350/3 చేస్తే ఏమొచ్చిందండి? అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఇంటూ 350/300 కదా. దీన్ని ఎలా రాయొచ్చు? 350/300 ఇంటూ ఎంత అండి? 29 4 2 0 చేస్తే ఏమొచ్చిందండి? 0 0 0 0. ఇక్కడ చేస్తే ఏమొచ్చింది? 5 7 సార్లు 5 6 సార్లు ఇక్కడ కూడా 7 సార్లు ఇక్కడ 6 సార్లు మళ్ళీ ఇక్కడ 7 అండి. 7 4 28 60 మళ్ళీ 7 ఎంత అండి? 7 6 అంటే 600 ఇంటూ అంటే 7 ఇందులో 6 సార్లు పోయి ఇది ఇక్కడ 2 సున్నాలు మిగిలితే 600 ఇంటూ 36 2 సున్నాలు 3 30 60 180 6 6 36 చేస్తే ఎంత అండి? 2160. ఆప్షన్ ఎంత? 4. ఏ మరియు బీలు వరుసగా పీక్యూల బిందువుల వద్ద ఉన్నారు. ఏ మరియు బీల యొక్క గమ్యాలు వరుసగా క్యూ అండ్ పీ. వారిరువురు ఒకే సమయానికి ఒకే మార్గంలో వ్యతిరేక దిశలో బయలుదేరారు. కొంత సమయానికి వారు ఆర్ అనే బిందువు వద్ద కలుసుకున్నారు. ఆర్ నుండి ఏబీలు వారి గమ్యస్థానాలు చేరడానికి వరుసగా గమ్యస్థానాలు చేరడానికి ఎంత సమయం పట్టిందండి? 4:9. ఇవంటే ఏంటిదండి? ఇది కాలం. కానీ అక్కడ మనల్ని అడిగింది ఏంటిదండి? వేగం.
వేగం కాబట్టి కాలాల వేగానికి ఎలాగుంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. వేగం 1 కాలం ఏంటంటే ఇప్పుడు ఇదేమైందండి, ఇదేమైంది, తొమ్మిది 9:4 అంటే ఇప్పుడు అడిగింది ఏంటిదండి, ఏ యొక్క వేగం ఇంత అయితే ఇది ఎంత, 4:9 అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏం జరుగుద్దండి, ఇన్ ద సేమ్ రూట్ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మీట్ అవుతున్నారు అన్నారు విత్ రెస్పెక్ట్ ఫర్ అవర్ దెర్ డెస్ట్. ఏ మరియు బిలు వరుసగా బిందువులు పీక్యూల వద్ద ఉన్నారు. ఏ మరియు బిల యొక్క గమ్యాలు వరుసగా క్యూ మరియు పి. అంటే ఏ మరియు పిల గమ్యాలు ఏంటంటే పి అండ్ క్యూ. గమ్యస్థానాలు పి అండ్ క్యూ. వారి ఇరువురు ఒకే సమయానికి ఒకే మార్గంలో వ్యతిరేక దిశలో తిరుగుతున్నారంట. సపోజ్ కొంత సమయానికి వారు ఆర్ అనే బిందువు వద్ద కలుసుకున్నారంట. కొంత సమయానికి వారు ఆర్ అనే బిందువు వద్ద కలుసుకున్నారు. ఆర్ నుండి వారి గమ్యస్థానాలు అంటే ఏ నిష్పత్తులు ఉన్నాయంటే 4:9. అంటే ఇక్కడ ఏమైంది, v1/v2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. అప్పుడు ఏమైందండి, v1/v2 అంటే v1/v2 ఈక్వల్ టు ఎంత, T2 అంటే 9 ఎంతండి 3/2. ఏ వేగం ఎంత అని ఇచ్చాడు, 48. 48 అంటే ఎంత అండి 16. సిమిలర్గా బి వేగం అంటే 16 అంటే ఎంత 32. ఆప్షన్ ఫస్ట్ అని. ఒక ఫ్యాక్టరీలో అందరూ పని వాళ్ళ సగటు జీతం 15,000. అందులో 12 మంది టెక్నీషియన్ల సగటు జీతం 18,000. మిగతా వాళ్ళ సగటు జీతం 12,000. అయితే ఆ ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పని వాళ్ళ సంఖ్య ఎంత అని ఇచ్చాడు. ఏమంటే ఇప్పుడు అందరూ సగటు ఎంత అని ఇచ్చాడండి 15,000. అంతే కదా, 3 సున్నాలు తీసేస్తున్నాయండి ఎందుకంటే మూడిట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి 15. అందులో 12 మంది టెక్నీషియన్లు అంటే వాళ్ళ సగటు ఎంత 18 అని ఇచ్చాడు. వీళ్ళు మిగతా వాళ్ళు ఎంత అన్నది మనం కట్టాలండి. ఇది ఎంత ఇచ్చాడు, 12,000 ఇచ్చాడండి. అంటే మిగతా వాళ్ళు సగటు జీతం 12,000 ఇచ్చాడు. చేస్తే ఎంత ఎలిగేషన్ 3. ఆల్రెడీ 18,000 తీసుకుంటున్నారు కదా 12 మంది టెక్నీషియన్లు. అంటే వాళ్ళు 3 రేషియోలో ఉంటే 12 అంటే ఇంటూ ఎంత అవ్వాలి 4. ఇప్పుడు నిష్పత్తి అంటే సేమ్ అదే విధంగా పెరగాలి కదా, ఇంటూ 4. టెక్నీషియన్స్ మరియు 12 మంది టెక్నీషియన్ల జీతం మరియు మిగతా ఎంతమంది వచ్చారో 12 మంది, మొత్తం కలిపితే ఎంత అండి 24. ఒక సంస్థలో సాంకేతిక విభాగాల ఉద్యోగాల సంఖ్య నిర్వహణ విభాగాల ఉద్యోగాల సంఖ్య 7:2 నిష్పత్తిలో. సాంకేతిక విభాగం ఉద్యోగాల సగటు జీతం మరియు నిర్వహణ విభాగ ఉద్యోగాల సగటు జీతం వరుసగా 25,000, 47,500. అయితే ఈ 2 విభాగాల్లో ఉద్యోగాలు కలిపి సగటు జీతం. అంటే దీనికి ఎలిగేషన్ ఇచ్చాడు. అంటే ఎంత ఇచ్చాడు 25,000. ఇక్కడ ఎంత ఇచ్చాడండి 47,500. వీళ్ళు చేస్తే ఏ నిష్పత్తి రావాలన్నాడు 7:7:2. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎంత 35,000. 35,000 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి 35,000 అంటే 12,500. ఇప్పుడు పోతే 10,000.
2 సున్నాలు 2 సున్నాలు 25 5 సార్లు 25 4 సార్లు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు 30,000 పెట్టి చూద్దాం. సెకండ్ ఆప్షన్ 30,000 పెడితే ఆన్సర్ ఎంత వస్తుందండి? 500. నెక్స్ట్ ఎంత? 30,000 నుంచి 25,000 పోతే ఎంత అండి? 5,000. ఎంతండి? 5,000. 5,000 కాబట్టి 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 25 ఎక్కం 2 సార్లు, 25 ఎక్కం 7 సార్లు. ఇప్పుడు ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ 2. జతపరచమన్నాడండి. 2 అనేది 50లో ఎంత శాతం అన్నాడు. ఎంత శాతం అంటే మనకు తెలుసండి, 50% అంటే ఎంత అసలు? 1/100. 1/100 కదండి. మనల్ని అడిగింది ఏంటండి? చూడండి ఇప్పుడు మనం అంటే ఎంత అండి? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 50 100 ఇంటూ 4 చేస్తే ఎంత వచ్చిందండి? కాబట్టి 2 సరిపోయింది కదా. ఇప్పుడు మొదటి ఆప్షన్ ఎంత? ఫుల్ మనకి ఇచ్చిన నెంబర్ 100% అనుకున్నాను. అందులో ఎంత శాతం కట్టమన్నాడు? ఫస్ట్ ఇది 4% అని తెలిసిపోయింది. రెండోది వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1/3 ఈజ్ OT/3లో ఎంత శాతం OT/2 అవుతుంది? OT/3లో ఎంత శాతం OT/2 అవుతుంది? OT/3 అంటే ఎంత అండి? 0.33. ఎంత అవుతుంది అంటే ఎంత పెరగాలి?